ప్రియ శ్రోతలారా, నా పేరు హైమావతి. శ్రవణానంద కథల్లో భాగంగా ఈరోజు మీకు అందిస్తున్న ఈ కథ పేరు మయుని జాలం. శ్రీ విజయ శ్రీముఖి గారు రచించినటువంటి కథ మయుని జాలం. కుక్కు. మొబైల్కు ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా కనిపించని పావురం కుహుకుహులు అవి. కంపెనీ నుంచి వచ్చి స్నానం చేసి టీవీ రిమోట్ కోసం చూస్తున్నాడు ఉపేంద్ర. 10 రోజుల నుండి ఇంట్లో భార్య సౌశీల్య లేదు. ఉదయం ఆఫీస్కు వెళ్తూ దారిలో టిఫిన్ చేసి వెళ్ళి ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేసి రాత్రికి చపాతీలు పార్సిల్ తెచ్చుకుంటున్నాడు. నిద్ర వచ్చే వరకు టీవీ కాలక్షేపమే. ఉదయం ఎక్కడ పెట్టానోనని రిమోట్ వెతుకుతూ ఉంటే మళ్ళీ పావురం కుహుకుహులు. ఉపేంద్ర మొబైల్ చేతిలోనికి తీసుకుని చూశాడు. కేవలం మెసేజ్ కాదు, ఏదో వీడియో. ఏమిటి, ఇతనెవరో నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఆన్ చేశాడు ఉపేంద్ర. డార్లింగ్, మా ఆవిడ ఇంకా పుట్టింటికి పోలేదు. ఆమెను పంపడానికి నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తను వెళ్ళిపోగానే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. అచ్చంగా మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. కాస్త ఓపిక పట్టు. లవ్ యూ మై హార్ట్. ఇవి వీడియోలో వ్యక్తి మాట్లాడిన మాటలు. ఆ వ్యక్తి రూపు, స్వరము అన్నీ అంతా తనలా ఉన్నాడు. ఏదో గుర్తుకొచ్చి చివారన తల తిప్పి హ్యాంగర్ వైపు చూశాడు. అనుమానమే లేదు, హ్యాంగర్కి తగిలించిన తన గ్రే కలర్పై సన్నని వైట్ చెక్స్ ఉన్న షర్టే ఇక్కడ కూడా. సాక్షాత్తు తనే. ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీశారిది? ఆ వీడియో కిందనే 2 వాక్యాలు. ఇది నీ భార్యకు కూడా వెళ్ళింది. మరో పావుగంటలో సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొట్టి నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తేబోతుంది అని. ఉపేంద్రలో కోపం ఉవ్వెత్తున లేచింది. వెంటనే అది పంపిన వారి నంబర్కి కాల్ చేశాడు. అవతల ఫోన్ తీయగానే అనాల్సిన మాటలు, తిట్లు లోలోపలే మన్నం చేసుకున్నాడు. హలో, ఎవరండి? సన్నని మృదువైన యువతి కంఠస్వరం అడుగుతోంది అవతల నుంచి. క్షణంపాటు నిగ్రహించుకుని అడిగాడు ఉపేంద్ర. ఎవరు మీరు? ఈ నంబర్ మీదేనా? మీరేనా నాకు ఈ వీడియో పంపింది? ఓహ్, మీరా? బాగున్నారా? అడిగింది ఆ యువతి. మీరెవరసలు? నేను తెలుసా మీకు? అడిగాడు. తెలుసు, నేను మీకు తెలుసు, గుర్తు చేసుకోండి సన్నగా నవ్వుతూ అంటోంది. ఈ వీడియో ఏమిటంటుంటే సోది చెప్తావేం? సహనం చచ్చి అంటుండగానే స్విచ్ ఆఫ్ చేసింది. చెస్! చిరాగ్గా మొబైల్ విసిరేశాడు ఉపేంద్ర. ఇది సౌశీల్యకు కూడా వెళ్ళిందా? ఆమె వాళ్ళ అమ్మా నాన్నలు ఇది చూస్తే తన వేళ కావాలనే. మై గాడ్, ఇదెటు దారి తీస్తుందో ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్ర మదిలో 10 రోజుల క్రితం జరిగిన సంఘటన మెదిలింది. 10 రోజుల క్రితం. ఇది చూడండి. ఆన్ చేసి ఉన్న తన మొబైల్ ఫోన్ మామగారి ముందుకు విసిరేశాడు ఉపేంద్ర. ఊరి నుండి వాళ్ళిద్దరినీ ఈవేళ పిలిపించాడు. తీసి చూస్తున్నాడు నరహరి. ఆతృతగా, ఆందోళనగా తను కూడా అటు వంగి చూస్తోంది ఊర్మిళ. అందులో వీడియోలో తమ కూతురు సౌశీల్య నవ్వుతూ, ఫ్రెండ్స్, నన్ను చూస్తున్నారుగా, నేను మీకు నచ్చితే అర్జెంటుగా నాకు కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎంత అనేది మీ వెసులుబాటుని బట్టి 5,000 పైన ఎంతైనా పర్వాలేదు. మళ్ళీ మీరది ఏ రూపంలో తిరిగి మీకు ఇవ్వాలో చెబితే నేను ఆ విధంగానే చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఓకే అయితే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తాను, మాట్లాడుకుందాం. విత్ స్వీట్. ఆమె కొంటె నవ్వుతో ఆగిపోయింది వీడియో. అనుమానం లేదు, ఆమె అక్షరాల తమ కూతురు సౌశీల్యే. చూడలేకపోయాడు నరహరి. వినలేనట్లుగా తల విదిలిస్తూ కాస్త ఎడంగా బిక్కచచ్చిపోయి నిలబడి అపరాధిలా తలదించుకున్న కూతుర్ని ఏవగింపుగా చూసి ముఖం తిప్పుకుంటూ, నన్ను క్షమించు బాబో, దీనికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు తెలియడం లేదు. తలదించుకొని అల్లుడి ఫోన్ అక్కడ పెట్టేస్తూ చెప్పాడు నరహరి. ఏమీ అర్థం కాని అయోమయంతో ఆందోళనగా కూతుర్ని చూస్తోంది ఊర్మిళ. నేనేం తక్కువ చేశానని నా వెనుక ఇలాంటి వేషాలేస్తుంది? నేను భరించలేను. మీ కూతుర్ని తీసుకువెళ్ళిపోండి. ఎంతో అసహ్యంతో, ఆగ్రహంతో అరిచాడు ఉపేంద్ర. నరహరి నిస్సత్తువుగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. సౌషి, ఏమిటి ఇది? ఎందుకిలా చేశావు? నీకు దయ్యం ఏమైనా పట్టిందా?
బంగారం వంటి భర్తని బతుకుని చేతులారా దూరం చేసుకుంటున్నావు. ఊర్మిళ ఒక్క ఉదుటిన వెళ్ళి కూతుర్ని కుదిపేస్తూ అడుగుతోంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా, నాకు తెలియకుండా ఎవరిలా చేశారో తెలీదమ్మా. నాకు అదెట్లా వచ్చిందో కూడా తెలియడం లేదు. నేను అలా అనగలనని మీరెలా అనుకుంటున్నారు? నన్ను నమ్మండి. చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తోంది సౌశీల్య. అదిగో ఆ నంగనాచి ఏడుపులే వద్దంటున్నాను. దీనికి ఫోన్లో యూట్యూబ్ పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటుంది. ఏదో కాస్త వండి తగలేస్తుంది. నా దారిన నేను కంపెనీకి పోతాను. ఇంకేం పనుంది? రోజంతా యూట్యూబ్లో రీల్స్, దాంట్లో వచ్చే అడ్డమైన చెత్తంతా చూస్తూ కూర్చుంటుంది. పైగా నేనొచ్చాక మళ్ళీ నాకవి చెబుతూ ఈకిలింపొకటి కంపరంగా అన్నాడు ఉపేంద్ర. తలలు వంచుకొని వింటున్నారు నరహరి, ఊర్మిళ. ఒట్టి ఫోటోనో వీడియోనో అయితే పిల్ల చెప్పేది నమ్మొచ్చు. ఆ మాటలు గొంతు దీనివే. తెలీదంటే నమ్మడం ఎలా? అల్లుడికి కోపం రావడం సహజమే అనుకున్నారు తల్లిదండ్రులు. సౌశీల్య ఏదో చెప్పబోతోంది. ఈసడింపుగా ఆమెను వారిస్తూ, నువ్వు నోరెత్తకు. నేను 1,00,000 సార్లు చెప్పా నీకు. ఆ దిక్కుమాలినవన్నీ చూడకు. వాటిల్లోవి కొన్ని చూస్తే మంచి మెదళ్ళకు కూడా తెగుళ్ళు పడతాయి. ఏవైనా మంచి పుస్తకాలు చదువుకో అని. విన్నావా? ఊహు. అవి చూసి నీకు పుట్టింది రిమ్మ తెగులు అరుస్తున్నాడతను. నరహరి తలెత్తలేకపోతున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అల్లుడు చేసేది కేవలం ఆరోపణ కాదు, రుజువు కళ్ళ ముందు పెట్టాడు. ఊర్మిళ అడుగు ముందుకేసి, బాబు, ఈ ఒక్కసారికి మా ముఖాలు చూసి మన్నించయ్యా. ఇక మీదటెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయదు. అసలు దాని ఫోన్ తీసి పారేద్దాం, ల్యాండ్లైన్ పెట్టేద్దాం. అల్లుడి చేతులు పట్టుకోబోయింది. ఏంటండి మన్నించేది? ఈవిడగారు పెట్టిన ఈ పోస్టు ఎన్ని 100 మంది చూస్తారో తెలుసా? రేపటి నుండి ఎవడొచ్చి మా తలుపు కొడతాడో. ఇదిగో నా పెళ్ళామని పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వెంటేసుకొని తిరిగానుగా. ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేను ఆడంగి వెధవనని అనుకోరా? కొవ్వెక్కి మాట్లాడే సిగ్గుమాలిన దాన్ని నాకేసి కట్టారు. మీరు నాకేం చెప్పొద్దు. కంపెనీకి వెళ్తున్నాను. నేను తిరిగొచ్చేసరికి అది నా ఇంట్లోంచి పోవాల్సిందే. చరచరా బయటకు నడిచి బైక్ స్టార్ట్ చేశాడు. ఎంత ముద్దుగా మురిపెంగా పెట్టుకున్నాను నీకు సౌశీల్య అనే పేరుని. నా మురిపాన్ని, నీ భర్త నమ్మకాన్ని మున్నేట్లో ముంచావు గదే. ఛీ అనేసి వరండాలోకి వెళ్ళిపోయాడు నరహరి. ఏం చేద్దామండి ఇప్పుడు? భర్తతో పాటే వెనకే వెళ్ళి కళ్ళనీళ్లతో అడిగింది ఊర్మిళ. ఎలాగైనా చావని. కళ్ళెదుట కనిపిస్తుంది దాని నిర్వాహకం. అతనిదేం తప్పులేదు. మనం తీసుకెళ్తే అతను ఎప్పటికీ రాడు. దీన్ని తిరిగి తీసుకెళ్ళడు. వాళ్లే చక్కబడిపోతారులే. నువ్వురా, వెళ్దాం అన్నాడు నరహరి. మీరు రమ్మన్నా నేను రాను. తండ్రి మాటలు విన్న సౌశీల్య రోషంగా అంటూ లోపలికెళ్ళిపోయి తలుపులు వేసుకోబోతుంటే కూతుర్ని అడ్డుకుంది ఊర్మిళ. కోపంలో మీ ఆయన, నాన్న అట్లాగే అంటారు. రామ్మా వెళదాం. నీకు డబ్బులు కావాలంటే నాన్నని అడగకపోయావా? తప్పు కదూ. అల్లుడి కోపం తగ్గాక వద్దు గానిలే. కూతురు చేతులు పట్టుకొని చెప్పింది ఊర్మిళ. తను వెళ్ళిపోతే కూతురు ఏమి అఘాయిత్యం చేసుకుంటుందోనని ఆమె భయం. మీరు నమ్మర్లే. అయినా చాకిరీ చేయడానికి, కాపలా కాయడానికి ఇది నా ఇల్లు. ఏ చిన్న కోపం వచ్చినా బయటకు పొమ్మంటారేంటి? ఇది ఈయన ఇల్లు, అది నాన్న ఇల్లునా? నాకంటూ కోపలేదా? చెప్పేది అసలు అర్థం చేసుకోరేం? నేను రాను, వెళ్ళండి. సౌశీల్య ఆవేశం అశ్రు రూపంలో వెలువడుతోంది. లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఊర్మిళ వెనుతిరిగి చూస్తూ భర్త వెనుక వెళ్ళింది. సాయంత్రం ఉపేంద్ర వచ్చేసరికి సౌశీల్య లేదు. తల్లిదండ్రులు తీసుకువెళ్ళిపోయి ఉంటారులే అనుకుని ఊరుకున్నాడు. మైత్రి ఫైనాన్స్ ఆఫీసు ఇక్కడికి ఎంత దూరం అండి? రోడ్డు వారాగా స్కూటీని స్లో చేసి అడుగుతోంది ఒక యువతి. కూల్ డ్రింక్ షాప్ ముందు బైకు ఆపి థమ్సప్ తాగుతున్న ఉపేంద్ర ఆ యువతి అడుగుతున్నది తననేనని గ్రహించి తాగడం ఆపి ఎంత దూరమో, ఎటుగా వెళ్లాలో వివరంగా చెప్పాడు. అబ్బో, చాలా దూరమే. అక్కడ ఒకరిని కలవాలి. అర్జెంట్ పనుంది. తీరా వెళ్తే ఈరోజు వచ్చారో లేదో. టైం వేస్ట్ ఆలోచిస్తూ అంది ఆ యువతి. పోనీ కాల్ చేయండి చెప్పాడు ఉపేంద్ర.
ఫోన్ చేస్తుంటే రింగు వెళ్ళడం లేదు, ప్రాబ్లం తెలియడం లేదు, హ్యాంగ్ అయిందేమో. ప్లీజ్ మీరు ఒక్కసారి నా మొబైల్కి రింగ్ ఇస్తారా? రిక్వెస్టింగ్గా అడిగిందా యువతి. అలాగే, నెంబర్ చెప్పండి అన్నాడు ఉపేంద్ర. చెప్పిందా యువతి. చేశాడు. రింగ్ అవుతుంది. థ్యాంక్స్ సార్, అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వెళ్ళడం లేదు. మెసేజ్ పెడతానులేండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ చెప్పి వెళ్ళిపోయింది ఆ యువతి. ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్రకు మళ్ళీ ఫోన్లో కుహుకుహులు వినిపించాయి. మొబైల్ అందుకొని చూశాడు. ఇందాక నెంబరే. అసలు మీరెవరు? వీడియో మీకెలా వచ్చింది? తమాషాలు చేస్తున్నారా అన్నాడు కోపంగా. మీరు మీ డార్లింగ్కి ఆ వీడియో పంపగా లేంది నేను మళ్ళీ మీకు పంపిస్తే ఎందుకంత కోపం? షటప్, నేనెవరికి పంపలేదు అన్నాడు. మీ మిసెస్ వీడియో కూడా ఇలాంటిదొకటి నేను చూశాను. ఆమె ఆమె మీకు తెలుసా? ఏమిటి దొంగాట? పిచ్చెక్కిపోతుంది ఉపేంద్రకు. చెబుతాను. 15 రోజుల క్రితం మీరు మీ భార్యను తీసుకుని హాస్పిటల్లో ఉన్న మీ కొలీగ్ భార్యను చూడడానికి వెళ్ళారా అడిగింది. వెళ్ళాను చెప్పాడు. ఆమెను చూసి బయటకు వచ్చాక మీరు మీ ఫ్రెండు మాట్లాడుతుండగా అవతల ఉన్న సంపంగి చెట్టును చూసి ముచ్చటపడిన మీ ఆవిడ అటుగా వెళ్ళే ఓ కుర్రాడిని పిలిచి బాబు ఫోటో తీయమంది. వాడు నా ఫోన్తో తీసి మీకు సెండ్ చేస్తాను అంటూ తీసి పంపాడు. ఇదే ఫోటోను వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టాడు వాడు. మీ మధ్య గొడవ దానిదే. ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు ఉపేంద్ర. సౌశీల్య నా ఫ్రెండ్. మీరనుకున్నట్లు ఆమె తన తల్లిదండ్రులతో వెళ్ళలేదు, నా దగ్గరకు వచ్చింది. అదా విషయం. ఫోటో వీడియో వరకు ఓకే, కానీ మాటల్లో ఆమె గొంతు ఎలా వచ్చింది? ఫ్రెండ్ అని బాగా సేవ్ చేస్తున్నావు. సేవ్ చేస్తున్నానా? ఇంకా మీరు నా మాటను గుర్తుపట్టలేదా అడిగిందామె. ఎవరు? నా తల తిరిగిపోతుంది, చెప్పండి. 4 రోజుల క్రితం నేను మిమ్మల్ని సెంటర్లో మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ ఎంత దూరం అని అడిగాను, గుర్తుందా? అడిగారు. మీరేనా? అవును, నా పేరు రష్మి. ఈ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను ఓసారి మీ ఇంటికి వచ్చాను, మీరు లేరప్పుడు. అది సరే, ఈ వీడియోలు ఏమిటి అడిగాడు. మంచి ప్రశ్న వేశారు. నేను క్రియేట్ చేసిన మీ వీడియోలో మాటలు కూడా మీవేగా అంది రష్మి. గతుక్కుమన్నాడు ఉపేంద్ర. నిజమే కదూ అనుకున్నాడు. ఏఐ మహిమలండి. ఎవరైనా ఒక్కసారి మొబైల్ కెమెరా ముందు మాట్లాడితే ఏఐ టెక్నాలజీతో ఆ మనిషి స్వరంతోనే ఎలాంటి మాటలనైనా సెట్ చేయవచ్చు. ఆ కుర్రవెధవ సౌషి ఫోటోను అలాంటి మాటలతో వీడియోగా సెట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇదంతా చెప్పినా మీరు నమ్మరని మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ మిషన్ మీద మీతో మాట్లాడి ఇలా ఈ వీడియో క్రియేట్ చేసి పంపా చెప్పింది రష్మి. చంపారు పోండి. మొబైల్ అయితే బాగానే వాడతాను, కానీ ఈ టెక్నాలజీలు నాకు తెలియవు. సారీ అండి, వాడెవడో కనుక్కుంటాను. మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి. నేను వచ్చి కాళ్ళో గడ్డమో పట్టుకు క్షమాపణ చెప్పుకొని సౌషిని ఇంటికి తెచ్చుకుంటాను. కోపంలో ఒళ్ళు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను కదా, తను బాగా హర్ట్ అయి ఉంటుంది. చాలా చాలా పెద్ద తప్పు చేశాను. మీరు కూడా నన్ను క్షమించి మీ ఫ్రెండ్కు కాస్త నచ్చజెప్పండి ప్లీజ్ అన్నాడు. అలాగే, నేను ఆఫీస్లో ఉంటాను, రండి. సౌశల్య ఇంట్లో ఉంటుంది చెప్పింది రష్మి. ఈ ఏఐ లీలలు చూస్తుంటే భారతంలోని అద్భుత శిల్పి మయుడు, ఆయన సృష్టించిన మయసభ గుర్తుకొస్తున్నాయి. కర్మ, ఇలాంటి మైనుజాలం మొదలైందా సోషల్ మీడియాలో? హతోస్మి అనుకున్నాడు ఉపేంద్ర. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీతోటి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఏఐతో మసలుకోవాలని కవి ఒక కథ ద్వారా మనకు అందించారు. కథ బాగుంది కదూ. కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కమెంట్ల రూపంలో తెలియజేయండి. మొత్తం మీద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.